ఆగండి, ఆగండి. నేను చెప్తున్నాను. సోయా పన్నీర్‌తో చేసే ఫ్రైడ్ రైస్ చాలా బావుంటుంది. రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటుంది. ప్రోటీన్ రిచ్ రైస్ అంటే ఇదనమాట. ఎవరైనా డైట్‌లో ఉన్న వాళ్ళైనా టమ్మీ ఫుల్‌గా కావాలనుకుంటే ఇదొకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దాము. సోయా పన్నీర్‌ని క్యూబ్స్‌గా కట్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ ఇంకా ఘీ 2 యాడ్ చేసుకొని జీరా, కచ్చా పచ్చాగా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్తో పాటు ఆరిగానో వేసుకోండి. దానివల్ల రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. నచ్చితే సోయా సాస్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత సోయా పన్నీర్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సోయా పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని దానికి మసాలా పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ లేదంటే ఇంట్లో మిగిలిపోయిన అన్నమైనా వేసుకొని బాగా కలుపుకుంటే సోయా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఇంకా టేస్ట్ కావాలంటే కాజు వేసుకుంటే కాజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అవుతుందన్నమాట. తర్వాత కొత్తిమీర వేసుకొని